ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు అత్యంత విలువైనదిగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇది ఉపాధ్యాయుల విజయం, పూర్తిగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఈ విజయం చూపిస్తూ ఉన్నది. ఇవాళ ఎవరు ఎంతమంది కుట్రలు చేసినా, ఎంతమంది మరి రకరకాలుగా మరి వాళ్ళ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోటి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అంతిమంగా ఇక్కడ ఉపాధ్యాయులు విజయం సాధించారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి శాసన మండలి సభ్యుడిగా రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య దాకా సాంకేతిక విద్య మరి అన్ని రంగాల్లోనూ మరి ఈ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఈ విద్యారంగాన్ని పటిష్టపరిచే విధంగా మరి అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా మరి ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ అవసరమైతే ఉద్యమాలు చేపట్టైనా మరి అటు విద్యారంగాన్ని పటిష్టం చేయడం, ఇటు ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం రెండు కూడా సమపాలలో మరి నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలా విద్య అనేదానికి మన రాజ్యాంగంలో డెఫినేషన్లో ప్రభుత్వ ప్రైవేటు అనేది తేడా లేదు. కాబట్టి ఇవాళ విద్యారంగం మొత్తం డెవలప్ కావాలంటే మరి ఇవాళ అన్ని ఈ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా విద్యను సరైన రీతిలో అభ్యసించాలి. అదేవిధంగా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ఇటు యాజమాన్యాలు ఇబ్బంది పడవద్దు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడవద్దు. అదేవిధంగా ప్రభుత్వ విద్య కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. మరి అందరికీ కూడా ఇవాళ ఉన్నత విద్య చదువుకోవడానికి కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ ఉచిత విద్య అందించే విధంగా ప్రభుత్వానికి సరైన మార్గదర్శకం చేస్తాం. ఇక్కడ జరిగినటువంటి పోటీ ముఖాముఖి పోటీ కాదు కాబట్టి ఇలా చాలామంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలలేదు. సరే, ఇది కొద్దిగా ముందుగా ఊహించిందే. అయినప్పటికీ కూడా ఏదేమైనా కూడా ఇవాళ రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా దాదాపుగా హాఫ్ మార్క్ దగ్గరికి చేరుకున్నా కాబట్టి ఇవాళ ఉపాధ్యాయులు నా పట్ల విశ్వాసాన్ని ఉంచిరని నేను భావిస్తూ ఉన్నాను. అందరికి కూడా ఇవాళ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.